నేను సుధారాణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సాంబార్ పులుసు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. సాంబారు. హాయ్ అండి, నేను సుధారాణి. ఈరోజు నేను సాంబారు తయారు చేయ విధానం చూపిస్తాను, చూడండి. దోసకాయ, ఇవి ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు మార్కెట్లో దొరుకుతాయి. చిన్న చిన్న బుజ్జిగా సాంబార్లు వేసుకున్న ఉల్లిపాయలు, టమాటో, ఒక వంకాయ, చింతపండు, ఒక్క నిమ్మకాయ సైజ్ అంత అనమాట. చూడు మునక్కాయ ఎంత బాగుందో, లేతగా ఇలాంటి కాయని ఎంచుకోవాలి. తర్వాత కందిపప్పు ఒక గ్లాసు, ఒక టమాటో. ఈ కందిపప్పుని వాటర్లో వేసి గిన్నెలో వేసుకొని కడుక్కొని కొంచెం నానబెట్టుకొని పెట్టుకుందాము. చింతపండుని ఒక గిన్నెలో వేసుకొని కడిగి నానబెట్టుకుందాం. సాంబార్కి వీటన్నిటిని కట్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకున్నాం. దీనిలో వాటర్ పోసుకొని నానబెట్టుకున్న ఒక అరగంట తర్వాత కందిపప్పుని ఒక 5 విజిల్స్ రాస్తే పప్పు తయారవుతుంది. దాన్ని పక్కన పెడితే నానుతూ ఉంటుంది. ఈ కూరగాయ ముక్కలు కట్ చేసి, సాంబార్కి ఎప్పుడు కూడా ముక్కలు తక్కువగా ఉండాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. కడిగేసి ఉప్పు, కల్లుప్పు, ఒక స్పూను కారము, అలాగే ఒక అర స్పూన్ పసుపు తీసుకున్నాం. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకున్నాం. ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పోపు దినుసులు, ఇంగువ వేసుకున్నాం పులుసులో, తాలింపులు. ఇదంతా వేగింది కదా. తర్వాత నెక్స్ట్ ఈ కూరగాయ ముక్కలను వేసేస్తున్నాం. కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి పులుసు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఆపేస్తున్నాం. తర్వాత ఈ ముక్కలు కూడా కొంచెం ఉప్పు కారం అది ముక్కలకి పట్టింది. దీనిలో చింతపండు వాటర్ వేస్తున్నాం. 1 లీటర్ దాకా తీసుకున్నాము. సాంబార్కి ఎక్కువ వాటర్ ఉండాలన్నమాట. ఇంకా కలిపెట్టి ఉప్పు కారం కరెక్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఆ పప్పు నేనిపి దీనిలో కలుపుదాం. లాస్ట్లో మూత పెట్టుకొని ఉడికించుకుందాం. పప్పు ఇదిగో బాగా మెత్తగా ఉడికింది. దీన్ని బాగా ఎనుకొని సాంబార్లో పోసుకుందాం. సాంబారు ఉడికింది. 20 నిమిషాలు అయింది. హైలో పెట్టి మంట ఉడికింది. దీన్ని కందిపప్పుని ఎనుపుకున్నాం కదా, దీనిలో ఇలా పోసేద్దాం. ఎనుపుకున్న కందిపప్పుని దీనిలో పోసుకోవాలి. ఇంకా ముక్క ఉడికింది. చూడు, వంకాయ దెబ్బ కూడా బాగా ఉడికిందనమాట. ఒక్క 5 మినిట్స్ ఉంచుకొని తెరనిచ్చి దించుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. వేసుకునే విధానం అయితే ఇదే. ఇంకా జీలకర్ర, ధనియాలు అవన్నీ అంటావా, కారంలోనే పట్టించుకుంటాం కాబట్టి స్పెషల్గా వేయం మేము. కొంచెం ఒక 5 మినిట్స్ మరిగించుకొని దించుకుందాం. సాంబార్కి ఎప్పుడు కూడా ముక్కలు ఎక్కడ ఉన్నాయా అని ఎత్తుకునేటట్టు ఉండాలి. ఎప్పుడు ముక్కలు ఎక్కువ పోస్తే అది సాంబార్ అవ్వదు. ఇలా ఎక్కడన్నా ఒక ముక్క తగులుతూ అలా ఉండాలన్నమాట సాంబారు. ఇప్పుడు నేను చూపించిన దోసకాయలో కొంచెం వేసాను, మునక్కాయలో కూడా అంతే, హాఫ్ వేసాను అనమాట. ఒక్క వంకాయ, ఒక టమాటో, ఒక 5-6 ఉల్లిపాయలు, 10 ఉల్లిపాయలు అనమాట, చిన్న చిన్నవి. ఒక 5 మినిట్స్ మరగనిచ్చి ఆపేద్దాం. కొత్తిమీర వేసుకున్నాం కదా, బాగా తెల్లింది. ఇంకా దించుకుందాము. రెడీ అయిపోయింది. అంతా ఒక అరగంట పట్టిందన్నమాట. పులుసు తయారు చేయడం అయిపోయిందండి. ఇలా చూడు, ఇలా పల్చగా రావాలి, బాగా ఇలా ఉడకాలన్నమాట. చక్కగా ఇలా ఉండాలి. ఇంకా టేస్ట్ చెప్తాను. చాలా కరెక్ట్గా సరిపోయింది. ఈ సాంబారు
మనకి సాంబార్ లేనిదే పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఎక్కడ కూడా సాంబార్ లేనిదే ఫంక్షన్ని చేయరు మన వాళ్ళు తెలుగు వాళ్ళు. ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. దీనిలోకి కాంబినేషన్ అప్పడాలు. ఇంకా అన్నంలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్నంలోకి మంచి కాంబినేషన్, అన్నము అప్పడాలు సూపర్ కాంబినేషన్ అన్నమాట. చూడండి, సాంబారు మునక్కాయ బాగా ఉడికింది. ఇంకా టేస్ట్ చూసి చెప్తాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.